నహూము గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకుని బహు బలముగా ఎదిరించుము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అందరికీ అర్థమైందండి. లయకర్త అంటే ఎవరు అండి? అపవాది, సాతాను, తర్వాత ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అపవాది, సాతాను, లయకర్త, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఈ లయకర్త ఏం చేస్తున్నాడంట? మన మీదకి వస్తూ ఉన్నాడు. అక్కడ మనం పెట్టుకున్నాం, ఒకళ్ళంటే భయపడుతున్నాం, వస్తూ ఉన్నాడు. కాబట్టి నీ దుర్గమునకు కావలి కాయము. దుర్గము అంటే తెలుసండి? దుర్గము అంటే ఒక రాజు కోట చుట్టూ ప్రహరీగా, రాజప్రస్థానం చుట్టూ బలమైనటువంటి ప్రహరీ నిర్మించబడుతూ ఉంటుంది. దానిని దుర్గము అంటారు. ఇంకా దానికి ఇంకేముందంటే అది అగమ్య గోచరమైనది. అంటే దానిలో ప్రవేశించడం అనేది అసంభవము, అగమ్య గోచరమైనది. అంటే వెళదామా వెళ్ళలేమా? ఎవరైనా దాంట్లో వెళ్ళాలి అంటే ఆ కోటలోకి వెళతామా వెళ్ళలేమా అనేటువంటి పరిస్థితి. అక్కడ మనం చూసుకుంటే ఈయన అంటున్నాడు, మీ దుర్గమునకు కావలి ఉండుము. దుర్గము అంటే బలముగా నిర్మింపబడినటువంటి రాజ ప్రసాదం చుట్టూ ఉన్నటువంటి కోట. అది అగమ్య గోచరముగా ఉంటుందని, లేకపోతే అది అజేయమైనది. అంటే దానిని జయించడం అనేది ఎవరి వల్ల కానిది. దానిని అంత ప్రతిష్టంగా దానిని నిర్మిస్తారు. ఇంకొకటి ఏంటంటే శత్రు దుర్భేద్యమైనది. అంటే దాంట్లో శత్రువులు అనేవాళ్ళు ప్రవేశించడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితిని ఇక్కడ ఈ యొక్క నహూము అనే ప్రవక్త ఒక చిన్న మాటతో చెప్పేసాడు. లయకర్త నీ మీదకి వస్తున్నాడు, నీ దుర్గమునకు, శత్రు దుర్భేద్యమైనటువంటి దుర్గముకు ఎవరు వెళ్ళలేనటువంటి ఆ దుర్గానికంత కాపలా కాయి అంటున్నాడు. ఏంటి ఈ దుర్గము అంటే ఈ దుర్గము మన యొక్క శరీరము. మన శరీరమును దేవుడు ఏ రీతిగా అమర్చాడు అంటే, ఈ యొక్క ఏదైనా ఒక అస్వస్థత వచ్చినప్పుడు, ఒక తలనొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ శరీరం ఏం చేస్తుందంటే తనకు తానే దానిని నివృత్తి చేసుకుంటుంది. ఆ వచ్చినటువంటి నొప్పిని అదే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి మనలో ఎక్కువ ఉంటే ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఈ శరీరమే ఏం చేస్తే మధుమయం చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి శరీరాన్ని దేవుడు మనకు అమర్చాడు. అది ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను, మనలో ఉన్నటువంటి ఆత్మను ఎవరు పెట్టారన్న? దేవుడే ఆ ఆత్మను మనలో పెట్టాడు. కాబట్టి ఆత్మ మనలో ఉంది. ఆ దేవుడు ఇచ్చినటువంటి శరీరము, ఈ ఆత్మ మనలో ఉన్నాయి కనుక దానిని కాపలా కాసుకోవాల్సినటువంటి అవసరత ఎవరికి ఉందంట? మనకుంది. మన యొక్క శరీరాన్ని, మన ఆత్మను మలినం కాకుండా మనము కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ప్రియ దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి ఇబ్బందులు మనం పడతాం. అందుకని ఈయన అంటున్నాడు, ఈ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకుని బలముగా ఎదిరించాలి. నడుము బిగించుకుని బలముగా ఎదిరించాలి. మార్కు సువార్త 14:38 అంటాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని. అంటే ఆయన ఎదిరించడం అంటే సాతాన్ని మనము డైరెక్ట్గా మనం వెళ్ళి సాతాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాతానును ఎదిరించాలి అంటే ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? విడువక ప్రార్థన చేయాలి. అలా చేస్తూ ఉంటేనే మనము, మన కుటుంబాలు, మన యొక్క జీవితము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి
ఈ కొద్ది నిమిషాలు వాక్యం అయితే చాలా పెద్దది, గంటన్నర పడుతుంది. అయినా కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని చూసుకున్నాం. లూకాసు వార్త 10:18 వచనంలో ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఎక్కడి నుంచి పడిందంట సాతాను? ఆకాశము నుండి దేవుడు ఏం చేశాడు సాతానుని? కాబట్టి వాడు ఏం చేశాడు? వచ్చి కింద పడ్డాడు. కాబట్టి చదువు, ఇదిగో అమ్మా పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను చాలా మీకు అధికారము అనుగ్రహించి శత్రువు బలవంతంట త్రొక్కడానికి మనకేం ఇచ్చాడు? దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఎలా వచ్చిందంట? ప్రార్థన చేయడం వల్ల మనకు ఆ అధికారం వచ్చింది. కాబట్టి ఆ ప్రభువు మనలను తన పోలికగా చేసుకున్నాడు కనుక ఆయన శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ యొక్క మంచి ఆ యొక్క బాడీని, అంటే ఈ శరీరాన్ని మనకు అమర్చాడు. అది ఎలా ఉందంటే శత్రు దుర్భేద్యమైనది. దానిలోనికి ఏది కల్మషము ప్రవేశించడానికి వీలు లేదు. మన గుండె ఉంది, ఆ గుండెకి మన డస్ట్ కానీ ఇంకేదైనా జాగ్రత్తగా గుడి దగ్గరికి వెళ్ళదు. మన కన్నులు ఉన్నాయి, ఏదైనా చిన్న నలక పడితే కన్ను ఏం చేస్తుంది? వెంటనే తప్ప మనకు తెలియకుండానే ఆ డస్ట్ ఆ రావడం అని కన్నుల పాకం పెట్టించే దాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క శరీరాన్ని మనమంట కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఆ కాపాడుకునే విధానంలో ఎలా మనంట కాపు కాస్తూ ఉండాలి, నడుము బిగించుకుని బలంగా ఉండాలి. మార్గంలో కూడా ఆయనకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. అందుకే దావీదు అంటాడు కీర్తనలో, నా మార్గముల యందు నా రాకల పోకల యందు యెహోవా తోడుగా ఉండను అని చెప్తాడు. 71 కీర్తనలో అంటాడు, నేను 71:3 నేను నిత్యము చొచ్చునట్టు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము. నా సైన్యము నా దుర్గము. ఇక్కడ అంటున్నాడు దుర్గము అంటే శత్రు దుర్భేద్యమైనది. ఈ యొక్క దావీదు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు? నాకు ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా, నా ఆశ్రయ దుర్గము నీవే అంటున్నాడు. కాబట్టి అలాంటి ఆశ్రయ దేవునికి దేవుడు ఆశ్రయిస్తున్నటువంటి మన యొక్క హృదయంలో మన యొక్క శరీరాన్ని వాడు ఏ రీతిగా వాడు నాశనం చేయడానికి, ఏ రీతిగా మాలిన్యం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడంటే అనేకమైనటువంటి రుజువులు ఇక్కడ మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలా, ఈ లోకాసు వార్తలోని 13:16 ఉన్నది. అక్కడ 18 సంవత్సరాలు వంగి నడిచిన స్త్రీ ఉంది. అమ్మా ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను అమ్మా విశ్రాంతి దినమందు చాలా ఇక్కడ అంట సాతాను ఎప్పటి నుంచి బంధించాడంట? 18 సంవత్సరాలు. ఎవరు బంధించారు? సాతాను. మనమేమంటాము? ఆరోగ్యం బాగాక, ఒంట్లో బాగాక ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటాం? ఆవిడకి ఆరోగ్యం బాగాలేదులే అనుకుంటాం. కానీ ఏం చేస్తున్నాడంటే అక్కడ సాతానుడు వాడు బంధిస్తున్నాడు. ఎందుకు? దేవుని మీద ఆసక్తి ఉంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని సన్నిధికి వెళుతుంది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని దగ్గరికి వెళుతుంది కనుక ఆపు చేయడానికి ఆయన ఏం చేస్తాడు? ఒక ముళ్ళుని. ఈమె మరి ఎంతగానో దేవుని ఆరాధించినటువంటి బిడ్డ ఉన్నది. అయితే ఆ సాతానుడు 18 సంవత్సరాలు ఆమె వంగి నడిచేటట్టుగా చేశాడు. మందిరాన్ని కూడా వంగి నడుచుకుంటా మందిరానికి వస్తూ ఉంది. వాడు శరీరానికైతే ఆ బలహీనత కలిగజేశాడు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ శత్రు దుర్భేద్యమైనటువంటి ఆత్మ ఎలా ఉంది? బలిలముగా ఉంది. ఆత్మ దృఢముగా ఉంది. ఆత్మ దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉంది కనుక ఆమె 18 సంవత్సరాలు వంగి నడిచిన అందరూ నిటారుగా నడుస్తూ ముందుగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్న ఆమె బలహీనంగా వంగి నడుస్తూనే 18 సంవత్సరాలు దేవుడితోనే నడిచింది కనుక ఇక్కడ అంటాడు, ఆ యొక్క సాతాను బంధకంలో ఉన్నటువంటి అబ్రహాము కుమార్తె కదా
ఈమెను ఈ పరిశుద్ధ దినాన స్వస్థపరచడము విడిపింప తగదా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనకున్నటువంటి శరీర బలహీనతతో మనం మందిరానికి వస్తూ ఉంటే ఏదో ఒక రోజు దేవుడు మనల్ని దర్శిస్తాడు. వాడు అక్కడ రోడ్డు పక్కన పడినటువంటి గుడి వాడు ఎన్నో సంవత్సరాలు పడున్నాడు. ఆ యొక్క యెరూషలేము గోడల దగ్గర ఆడు 38 సంవత్సరాలు ఉన్నాడు. ఆ రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ అయితే తన యొక్క ఆ డబ్బులు పోగొట్టుకుని నానా కంటాలు పడి నానా తిప్పలు పడి ఆ డబ్బన్నీ పోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఆ డబ్బు ఉన్నంతకాలం వెళ్ళింది, తిరిగింది, వైద్యం చేయించుకుంది. కానీ ఆ డబ్బంతా అయిపోయి ఎటు దారి లేని పరిస్థితిలో ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ సమయంలోనే ప్రభు యొక్క వస్త్ర శంఖం కొట్టుకోవడానికి అవకాశం వచ్చింది. స్వస్థత అనేది పొందింది. అలాగే మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, శరీర స్వస్థతలు ఉన్నా, లేకపోతే అనారోగ్యత ఉన్నా, లేకపోతే ఆ కుటుంబ సమస్యలు ఉన్నా, వాటిని భరించుకుంటూ మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఆ చూస్తున్నటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆ నెమ్మదినివ్వడమే కాదు కానీ మరలా ఎన్నడూ ఆ స్థితిలోనికి మనం వెళ్ళకుండా ఆయన చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ సాతానుడు ఏం చేస్తాడంటే ఒకసారి చూడండి. జకర్యా గ్రంథము 3:1 మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును. చాలా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ దేవుని సన్నిధిలో నడిచినటువంటి వాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మోసే తరువాత ఆ యొక్క నడిపించినటువంటి పెద్ద నాయకుడు. అలాంటి యెహోషువ ఆయన మరణించిన తరువాత ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళే సమయంలో ఈ యొక్క సాతానంట ఆ యెహోషువ మీద ఫిర్యాదు చేస్తూ ఉందంట. ఏమని? యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడు, ఆయన దేవుని సమూహానికి ఎలా వెళతాడు అంటే సాతానుడికి అక్కడ ఏమీ కనిపించలేదు ఆయన దగ్గర. యెహోషువ కాలేబు వారిరువురు కానాను చూశారు, వారిరువురు ఇశ్రాయేలు ప్రజలను కానానికి నడిపించారు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క యెహోషువను చూసుకుంటే చాలా వృత్తాంతం ఉంది యెహోషువ గురించి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అదంతా ఇప్పుడు కాదు కానీ దేవుని సన్నిధిలో ఆయన మీద ఫిర్యాదు చేస్తూ సాతానుడు చేస్తూ ఉంటే అక్కడ ఆ యొక్క దేవుని సన్నిధిలో మాట్లాడబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. అమ్మా జకర్యా గ్రంథమేనా? మూడు కదా? 3 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహములో నిలువబడి ఉండగా అమ్మా దూత దగ్గర ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రతిష్టమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అని సెలవించాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించునని నేను మనవి చేయగా అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రముతో అతనిని చాలా ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఏ సమయంలోనైనా మన మీద దాడి చేయవచ్చు. కాబట్టి మనము ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మన యొక్క ఆత్మను ఆయన శత్రువులకు లేకపోతే సాతానుకి మనలో ప్రవేశించే అవకాశం లేకుండా మన యొక్క శరీరాన్ని నిర్మించాడు కనుక దానిని మనము కాపాడుకునే విషయంలో మనము సాతానికి అవకాశము ఇవ్వకూడదు. యెహోషువని సైతము సాతాను విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయనను నిత్యము కొనియాడి ఆయనను నిత్యము
స్తుతించేవారిగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడిను. అది భూమి మీద పడదోయబడిను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. చాలా మసాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతానుని కాదు కానీ తనతో పాటు తన యొక్క సమూహం అంతటిని భూమి మీదకి పడదోయబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క శానాదేవి పట్టిన వాడిని మనం చూస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుతో మాట్లాడుతూ అతను అంటాడు, నువ్వు ఎవరివి అంటే నేను శానా అంటే ఎక్కువ దెయ్యాలు తనకి కలిగినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. తన మీద ఎక్కువ దెయ్యాలు పని చేస్తూ ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈ సాతానుడు ఎలా వచ్చాడంట, తన సమూహంతో కూడా భూమి మీదకి పడదోయబడ్డాడు. కాబట్టి వాడు ఒక చోటని కాదు కానీ ప్రతి చోట వాడు మన కొరకు కాపు కాస్తూ ఉంటాడు. అందుకే అపోస్తుడైనటువంటి పేతురు మొదటి పత్రిక 5:8 అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాడు వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ నేపథ్యంలోనే భూమి మీద నుండి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అంటాడు. అన్నప్పుడు నా కుమారుడైనటువంటి ఏబుని నీవు చూసినవా అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని ఆ యొక్క దేవాది దేవుడైతే ఆ యొక్క పరలోకమందుని చూస్తూ ఉంటాడు కానీ మహాకాశంలో కూడా ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడు. కానీ వీడైతే ఏం చేస్తున్నాడు, మనతో ఉండి వాడు మనలను వాడు ఏం చేస్తున్నాడంట, చూస్తూ ఉన్నాడు. మనతో వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎలా తిరుగుతున్నాడంట, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంట, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకోకుండా, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరమును మాలిన్యపరచుకోకుండా ఆయన సన్నిధిలో దివారాత్రము ప్రార్థించి వేడుకుని మొరపెట్టేవారిగా మనము ఉండాలి. 1వ అధ్యాయం 13వ వచనం పడుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇక్కడ కాబట్టి మీ మనస్సు అను నడుమును మనస్సు అనే నడుమునంట పట్టుకోవాలి. మన యొక్క మనస్సుని బిగించి పట్టుకోవాలి. నడుముకి కూడా ఏ రీతిగా పట్టుకుంటారో మన యొక్క మనసు ఏం చేస్తుందంటే అది ఉల్లాసానికి లేకపోతే చంచలత్వం కలిగినటువంటి మనస్సు మనది. అదేం చేస్తుంది, ఏది చూస్తే దాన్ని కోరుకుంటూ ఉంటుంది. దేన్ని చూస్తే అదే, దానివల్లే ఆ సొలొమోను కూడా పాడైపోవడానికి కారణం. ఆయన అంటాడు, నా కన్ను చూచిన దానిని ఆశించిన దానిని దేనిని నేను విడిచిపెట్టలేదు. అది స్త్రీల విషయంలోనే, సంపాదన విషయంలోనే, లేకపోతే మణిమాణిక్యాలు, లేకపోతే డబ్బు, ఏది సంపాదించే విషయమైనా ప్రతిదీ, లేకపోతే ఏది అనుభవించాలన్నా
తన కన్ను ఆశించిన దానిని దేనిని విడిచిపెట్టలేదంట. అందుకే ఈయన అంటున్నాడు, మీ మనస్సు అను నడుముని కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? స్థిరమైనటువంటి మనస్సు. అందుకే దావీదు ప్రార్థన చేస్తూ, స్థిరమైన మనసు నాకు నూతనంగా దయచేయి ప్రభు అంటాడు. ఇష్టిబెత్తి పోయిన తర్వాత, పాపం తగిలిన తర్వాత అప్పుడు అంటాడు, అయ్యా నాకు స్థిరమైన మనసు లేక నేను పాపం చేశానయ్యా, అందుకని ఆ స్థిరమైన మనసు నాకు మళ్ళా నూతనంగా మళ్ళీ ఇవ్వయ్యా నాకు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనము కూడా ఆ చూసిన ప్రతిదానిని అది ఆశించినప్పుడు, కన్ను కానీ మనసు కానీ ఆశించినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని అదే అందుకే అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉన్నాడు. అంటే అది మనది కాదు, అది నా వల్ల కాదు, ఆ కారు వాళ్ళకు ఉంది, ఆ కారు నేను కొనలేనటువంటి పరిస్థితి. ఈ మనసు ఏముంటుంది? నిబ్బరం లేక ఏం చేస్తుంది? అది కావాలి, ఇది కావాలని ప్రయత్నం చేస్తూ మనం ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. పాపం చేయడానికి కూడా ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు నన్ను చూడట్లేదు కదా, నేను ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటే ప్రియ దేవుడు బిడ్డలా, చూస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన రేపు మధ్యాకాశానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఉండాలి అంటే, ఆయన స్వరం మనం వినాలి అంటే, ఆయన పిలుపుకు లోబడి మధ్యాకాశానికి మనం వెళ్ళాలి, ఎత్తబడాలి అంటే మనకు ఈ క్వాలిటీ మనలో ఉండాలి. ఏముండాలంట? మీ మనస్సును నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఆయన వస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. నా కొరకు ఏం చేస్తాడంట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ఆయన కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఎటువంటి పాపినైనా క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు. మనం చూస్తాము, వ్యభిచారం ముందు పక్కబడినటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి తీసుకుని వస్తే ఆయన అక్కడ నేల మీద రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటాడు, అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారా అంటే, వెళ్ళిపోయారు ప్రభు అన్నది. అప్పుడు అక్కడ ఆయన, ఇంకా నేను ఏమీ చేయను, ఏమీ అనను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకు, వెళ్ళి ఏం చేయద్దు, ఇంకా పాపము చేయదు. అందుకే ఈ యొక్క స్వస్థపరిచే సీన్ కూడా చూసి ఆయన అంటాడు, ఆ యొక్క నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. స్వస్థపడ్డావు, ఆ గుడ్డివాడు కూడా స్వస్థపరుస్తాడు. నిన్న మనం చూసాము స్వస్థత గురించి. స్వస్థపరిచిన తర్వాత ఆయన చెప్పేది ఏంటి? నువ్వు స్వస్థపడ్డావు, ఇక వెళ్ళి పాపము చేయకు. ఎప్పుడైతే నీకు స్వస్థత వస్తుందో, ఎప్పుడైతే నీకు నెమ్మది వస్తుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో తేటగా చూడగలుగుతావో, ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాధులు, బాధలు, సమస్యలు వాటన్నిటికీ నువ్వు విడుదల పొందుతావో, ఇక అక్కడి నుంచి నువ్వు ఎలా ఉండాలి? పాపం జోలికి వెళ్ళకూడదు. అది పాపం వలన వచ్చినటువంటి జీతము మరణము. పాపం వలన వచ్చినటువంటి రోగములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అది మన పితరుల పాపం అవ్వచ్చు, మన పాపం అవ్వచ్చు. ప్రియ దేవుడు వెళ్ళారా, అక్కడ అంటాడు, ఆ ఉమ్మి వేసి వాడిని స్వస్థపరిచినప్పుడు ప్రభు అంటాడు, వీడి చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసినటువంటి పాపమా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. దానిని బట్టి చూస్తే మనం అనుభవిస్తున్నటువంటి బాధలు మనమైనా చేయొచ్చు, మన తల్లిదండ్రులైనా చేయొచ్చు. ఆ పాపం మన మీద నిలబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుడు పెట్టారా, దానిని మనం కడుక్కోవాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడు సాతాను కూడా మన హృదయంలో ప్రవేశించకుండా రాజు కోట చుట్టూ ఎలాగ శత్రులు దుర్భేద్యముగా కోట నిర్మింపబడి ఉంటుందో అలాంటి కోటను దేవుడు మనకిచ్చాడు. దానిని మనం ప్రజలపరుచుకోవాలి. దానిని మన హృదయంలో మనం ఉంచుకుంటూ మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఆ నిబ్బరం కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. అలా ఉంటే ప్రియ దేవుడు బిడ్డలారా, మనము ఆయన పిలిచినటువంటి పిలుపుకి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానానికి ఒక మంచి మంచి ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ యొక్క దేవుని సన్నిధిలో వచ్చినటువంటి మనం మన యొక్క హృదయాన్ని ఏ రీతిగా మనం కాపాడుకోగలుగుతూ ఉన్నాము,
ఏ రీతిగా మన హృదయాన్ని మనము చూసుకోగలుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరము మనకు తెలుసు మనం చేస్తున్నటువంటి ఆలోచన. ఇక్కడ హబక్కు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, దాని పక్కనే ఉంది, ఈ రైట్ సైడ్ హబక్కు నహూము పక్కనే ఉంది హబక్కు. చూసారమ్మా? 1వ అధ్యాయము 14వ వచనం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చాలా ఏంటంట? ఎవరితో సమానం చేశాడు దేవుడు? ఏలిక లేని చేపలు. చేపలకి గురువు అంటూ ఉండడు. ఆ చేపలు నీళ్ళలో ఎడుపెట్టినట్టు వెళుతూ ఉంటాయి. గొర్రెలు ఉంటాయి, వాటిల్లో ఒక గొర్రె ఉంటుంది, అది ముందు వెళితే మిగిలినవన్నీ వెళుతూ ఉంటాయి. తేనెటీగలు ఉంటాయి, ఒక 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 రాజు తీగ వాడి తీగ అంటారు, అది ఉండి నడిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ. అలాగే చీమలు కూడా ఒక ఉన్న చీమలోనే పెద్ద చీమలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి నడిచేటప్పుడు. అవి ఎంతో చక్కగా నడిచేటప్పుడు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన అంటున్నాడు, ఆ ఏలిక లేని చేపలతోనూ పురుగులు కూడా ఏం చేస్తూ ఉంటాయి? గొంగళ పురుగులు అవి మనం చూస్తాం. అవి ఎంత ఇష్టానుసారంగా ఎదుగుతాడు తిరుగుతూ ఉంటాయి. ఈయన అంటున్నాడు, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసితివి. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిని ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పొచ్చా? వాడు ఏం చేస్తున్నాడు? వాడు సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? పురుగులతోనూ పాకు పురుగులతోనూ ఆ చేపలతోనూ సమానంగా నరులు చేసావు నువ్వు. అయ్యా పట్టించుకోవట్లేదు. సాతానుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి సాతానుడు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి ఏం చేస్తాడు? మనము చేప గాలం వేస్తాము. ఆ గాలం ఏం చేస్తుంది? చేప ఎర్రను మింగగానే దాని యొక్క శరీరానికి ఆ ముళ్ళు గుచ్చుకుని ఏం చేస్తుంది? అంత పెద్ద చేప అయినా అది ఒడికి వచ్చేస్తుంది. చిన్నవాడు లాగుతున్నాడా పెద్దవాడు అనేది దానికి తెలియదు. కానీ ఎప్పుడైతే మింగుద్దో ఆ ముళ్ళు తన గొంతులో గుచ్చుకుంటుందో అది ఆ చేప ఆ నీళ్ళలో నుండి ఒడికి వచ్చేస్తుంది. లాగితే వచ్చి ఒడిన పడలేదు. ఈయన అంటున్నాడు, సాతానుడంట మనకు అలాగే జ్ఞానం వేసి మన దవడలకి ఆ ముళ్ళు తగిలించి మనల్ని ఏం చేస్తున్నాడు? లాగుతూ ఉంటాడు. యవనస్తులను చూస్తూ ఉంటాము. నిన్న నాకు ఉదయం ఒక ఫోన్ వచ్చింది. విజయవాడలో మా బామ్మది, ఆయన మున్సిపాలిటీలో పనిచేస్తాడు. ఆయన ఫోన్ చేసి, బావగారు అమ్మాయికి వెళ్ళి రేపు ఉదయం అండి అన్నాడు. ఇదేంటి రేపు ఉదయం అయితే ఇప్పుడు చెప్తున్నాం అంటే అదొక చరిత్రలండి, ఆ కుర్రోడు మనోడు కాదు. పెళ్ళి ఎక్కడ? ఎక్కడో తెనాల దగ్గరికి వెళ్ళి వాడు మనోడు కాదు, అమ్మాయి ఇష్టపడిందని చేస్తున్నాను అంటే సాతాను ఏం చేశాడు? గురి యొక్క గాలం వేసి గుచ్చి ఏం చేస్తున్నాడు? లాగేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి ఇట్లా ఎప్పుడు తెలిసింది? ఆ దారం తెగిపోయిన తర్వాత తెగిపోయిన గాలి మొత్తం ఏం చేస్తుంది? వెళ్ళిపోయి ఏ చెట్టుకో కొమ్మకో వేలాడుతూ కొంచెం కొంచెం చిక్కిపోయి మొత్తం దాని యొక్క జీవితం అంతా పాడైపోయింది. అలాగే సాతానుడు అంట ఆ యొక్క ప్రతి విషయంలో అలాగే చేస్తున్నాడు. నేను నాకు బాగా ఎక్కువ అప్పులు ఉన్నాయి, వాడు నన్ను ఏం చేస్తూ ఉన్నాడు? అప్పులు చేయడానికి ప్రేరణ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా అడుగుతారా? ఇచ్చి, లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? తీసుకో, ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా ఎంతైనా తీసుకో అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వల వేసి మన బలహీనతను గుర్తిరిగి వాడు ఏం చేస్తాడు? లాగుతాడు. లాగడం వల్ల మనం ఏం చేస్తాం? దాంట్లో చనిపోతాం. ఒక్కొక్కరు దేనికి పడకపోతే ఏదో ఒక వ్యాధో అనారోగ్యంతో లేకపోతే ఏదో ఒకటి పెట్టి అంటున్నాడు, గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిని ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. చాలమ్మ ఉరులు ఒకటి తెలుసా? అడవిలో ఏదైనా జంతువులు కానీ పక్షులు కానీ పట్టుకోవాలంటే ఆ వల వేసి వాడు ముందుగా వెళ్ళి అక్కడ కొంచెం బియ్యం వేసి ఆ చుట్టూ ఆ యొక్క మేకులు లాంటివి కొట్టి ఆ తీగలకి ఉచ్చుముడు లాంటి వేస్తాడు. ఎప్పుడైతే అవి వచ్చి వాళ్తాయో
అవి ఆ కాలం కొంచెం కదపగానే ఆ ముళ్ళు ఉచ్చి ముళ్ళు లాగా ఉంటాయి కదా, ఏముండదు, ఒక మేకే ఉంటుంది, పైన చిన్న వైర్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తాడో అది ఇచ్చేస్తాడు, ఆ ప్లేస్ అంతా గుచ్చి నేర్పాస్తాడు. అవి వచ్చి వాళ్ళగానే మళ్ళీ ఎగుతామంటే అవి లెగవు. కాబట్టి మనుషులు కూడా వీడు అట్లాగే ఏం చేస్తున్నాడట, ఉరులు ఒక్కుతూ ఉన్నాడట. ఉరులు ఒక్కి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడుతూ ఏం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. మనం చాలా మందిని చూస్తాం, పిల్లల్ని తల్లి చాటు పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు, లేకపోతే మగ పిల్లలు ఉంటారు, బయటికి వెళ్ళి ఏమి కొనుక్కోవడం కూడా తెలియనటువంటి పిల్లలు కూడా వాడు ఏం చేస్తాడు, ఏదో ఫ్రెండ్షిప్ అనో, స్నేహం అనో, లేకపోతే చూసినానో, ఇంకొకటనో పిల్లల్ని ఏం చేస్తాడు, వాడు బయటికి తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి వాడు ఏం చేస్తాడంట, సంతోషంతో గంతులు వేస్తూ ఉంటాడంట. ఈ ఆ ఇంట్లో నుండి ఆ పిల్లల్ని బయటికి తెచ్చా అని చెప్పి నేను సాతానికి, వీడే సాతానుడు కదా తీసుకొచ్చేవాడు, అప్పగించానని చెప్పి వాడు గంతులు వేస్తాడంట. ఇక్కడ అంటాడు 16 కావున వాళ్ళ వలన మంచి భాగమును పుష్టి నుంచి భోజనమును తనకు కలుగుతున్నవని వాడు తన వలకు బలు అర్పించుతున్నాడు. చాలా మసాలు ఇక్కడ ఏమంటున్నాడట, కావున వలల వలనంట మంచి భాగము పుష్టి నుంచి భోజనం వాడికి వస్తుందంట. వాడు వలయకి మన కుటుంబాలను నాశనం చేయటం అంట, వాడికి ఏంటంటే మంచి భోజనం అంట, పుష్టినిచ్చే భోజనం వాడికి దొరుకుతుందంట. అంటే అంతగా సంతృప్తి పడుతూ ఉన్నాడు. అంతగా మనం అంటూ ఉంటాము చాలా మందిని, మన యొక్క గృహాల్లో కొంతమంది మన ఇరుగు పొరుగు వారు ఉంటారు, ఎవరికైనా ఏదైనా అయ్యిందంటే అబ్బా సంతోషంతో పలిగి తిరుగుతారు. తిరిగి అమ్మ అయ్యిందంటమ్మా అని చెప్పి ఆ రోజు భోజనమే ఇక్కడ అంటాడైనా ఈ గంతులు వేయించి కాకుండా ఆ మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుతున్నదని వాడు తన వాళ్ళకు బదులు అర్పిస్తూ ఉంటాడంట. అబ్బా వల నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావే అని చెప్పి, అంటే కాని మాటలు చెప్పడం, లేకపోతే ద్వేషపడటం, మంచిగా బ్రతికే వాళ్ళని చూసి ఉండలేనటువంటి పరిస్థితి, అవన్నీ కలగలు చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నాము. అంటే దీన్ని ఎవరు చేస్తున్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు అంటే సాతానుడు ఉన్నాడు. అపవాది మనలో దూరుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళా మా ఇంట్లో ఏం చేస్తావు అంటాడు. మనం వెళ్ళి ఏం చేస్తాం, అవి మీద కూర్చున్నాం, ఆటోలు లేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాం. రికార్డ్ చేసి సాయంత్రం ఏం చేస్తాం, అది తెలుసా నీకు, ఎంత ఎవడు చేపిస్తున్నాడంట, సాతానుడు. ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకోవచ్చు, వాడు బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి, ప్రార్థన గో. పేతురు కూడా ప్రభు అంటాడు, అయ్యా ఒకవేళ నువ్వు చనిపోవాల్సి వస్తే నీ బదులు నేను చనిపోతానయ్యా అంటే ప్రభు అంటాడు, సాతానా అసలే ఒకడు సాతానుడు ఇందులో ఉన్నాడు, మళ్ళా పేతురులో కూడా దూరింది అని చెప్పి అక్కడ ప్రభు పేతురుకి గద్దిస్తాడు. ఎందుకు పేతురులో సాతానుడి ఈయనకి బదులు అంతా ఆయన ప్రాణాన్ని పెడతాడంట. ఆయన అంటాడు, చిన్నపిల్లలు మంట వేసుకుంటూ నువ్వు ప్రభుత్వం ఉండవు కదా అంటే నేను లేనని చెప్పి పారిపోతాను. అలాంటి పిరికి మనస్తత్వం కలిగినటువంటి వాడు, పారిపోయేటువంటి వాడు, ప్రభువుని సిలువ వేసిన తర్వాత మరలా చేపలు పట్టడానికి వల తీసుకుని వెళ్ళినటువంటి వాడు అంటాడు, అయ్యా చనిపోవాల్సి వస్తే నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తాను అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, సాతానా ఓ అని చెప్పి పంపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆరోగ్యంలో మనకిచ్చినటువంటి ఈ మంచి మనస్సును, హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. కావాలి గాయాలి, మార్గములు కావాలి ఉండాలి. ఆ మార్గములు వెళ్ళేటప్పుడు అందుకే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా నా మార్గం అంతట్లో నీకు తోడుగా ఉంటుంది ఆయన అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అన్నాడు, నడుము బిగించి బహు బలంగా ఎదిరించాలంటామండి. ఆశామాషాగా ఎదిరించుకోవడం కాదండి, బహు బలముగా అని మనం ఎదిరించే వారిగా మనం ఉండాలి. ఆ యొక్క ఏవు ఎదిరించాడా లేదా, చివరి వరకు వాడు ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు అంటాడు, ఏగు ప్రాణము మాత్రం నీకు అవకాశము ఇవ్వను అంటాడు. కాబట్టి ఎన్ని చేసినా సాతాను ఏగు వంగలేదు. కాబట్టి ఏగు ఆ తరువాత ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువైనటువంటి
ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తుంటాం. రెండంతలు అధికంగా పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా ఈ సాతానుడు పెట్టేటువంటి మన యొక్క ప్రతి నిత్యము సాతానుడు మన దగ్గరలోనే ఉంటాడు. భర్త మీద పెడతాడు, అత్తగారి మీద, లేకపోతే నీ భార్య మీద భర్తకు, భర్త మీద భార్య, ఏదో ఒకటి పెట్టి ఏం చేస్తాడు, నువ్వు ఇంకేం చేస్తావులే, ఇంకెన్నాళ్ళు చేస్తావులే, లేకపోతే ఈ బాధ ఏంటి నాకు, అక్కడ మా వాడు శుభ్రంగా బతుకుతున్నారు అని చెప్పి మనలో మనకు వీక్ష కలిగేటట్టు చేస్తాడు, ఆ బాధ వచ్చుకునేటట్టు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలా మనం ఏమనుకోవాలంటే ప్రతిసారి సాతానా నా వెనక్కే నాకెందుకు ఈ బాధ కలిగించావు, నాకెందుకు ఈ మనోగానం వస్తుంది. కాబట్టి బలం కలిగి ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి. అలా చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలా ఆయన మనతో ఉంటాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. మనం బలపరచడమే కాదు కానీ ఆయన మనకు తన యొక్క ఆశీర్వాదాన్ని దీవెనను మనకు అనుగ్రహించినాడు. మార్కు సువార్త చూద్దామా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17. అపోస్తలుడైనటువంటి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల చాలమ్మా దేవుడు వారిని. కాబట్టి మనల్ని పాడు చేసినటువంటి సాతానుని ఎవరు పాడు చేస్తారు? దేవుడు పాడు చేస్తారు. కాబట్టి మనుషులు ఎవరి వల్ల కాదు. కాబట్టి సాతానుడు మనకు ఏదైనా అపకారం తలస్తే మనం ఆయన ఆలయమై ఉన్నాం కనుక, మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం కనుక దేవుడు వాడిని పాడు చేస్తాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని బదిలిపరచుకోవాలి, మన నోటిని బదిలిపరచుకోవాలి. మన కన్ను అభ్యంతర పరిస్థితి ఆయన అంటాడు, నీ కన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని మీకి 2 కళ్ళు కలిగి నువ్వు నీ దేహమంతా అగ్నిలో మండుట కంటే ఒక్క కన్ను కలిగి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడము మేలు కదా. కాబట్టి నీ చెయ్యి అభ్యంతర పరిస్థితి దాన్ని తీసే అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తీసేయమంటే దాన్ని పెరిగి పెట్టే కాదు కానీ దేవుని సన్నిధిలో అది చెప్పే మాట నువ్వు వినొద్దు. చూసిందల్లా కావాలంటది, ఆ నోరు రుచి అడుగుతూ ఉంటుంది, మాంసం ఉంటుంది, చేపలు ఉంటుంది, సవిసారములైనటువంటి భోజనం ఏంటని చెప్పి మా భర్త మీద కూడా తిరుగుబాటు చేసేటట్టు చేస్తుంది. అయ్యా నువ్వు మాంసం నుంచి అనాలైంది. కాబట్టి దేవుని సన్నిధిలో అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే ఆయన మన హృదయంలో ఆయన ఉన్నాడు, ఇది ఆలయంగా ఆయన ధరించున్నాడు. కాబట్టి ఆ ఆలయాన్ని మనం పాడు చేసుకోకూడదు, దాన్ని పరిశుద్ధంగా ఉంచితే అప్పుడు సాతానుని దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. మన మీదకి వచ్చినటువంటి ఆయన అంటాడు, మీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆలయము వర్ధిల్లదు. వాళ్ళ సాతానుడే కాదు, ఇంకా అలాంటి ఆ విషయం ఏదొచ్చినా నువ్వు అధైర్యపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ బాకగా ఉంచాడు. నీ అవసరతలన్నిటినీ తీరుస్తాడు. అందరూ అదే కష్టాల నుండి వచ్చాం, అందరూ అదే బాధలో నుండి వచ్చాము, అందరూ అదే ఇబ్బందుల్లో నుండి వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా శ్రమలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా బాధలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా నిందలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా అపనిందలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ దానిని బదిలిపరుచుకుంటూ ఆ నెమ్మది కలిగిన వారమై కన్నీరు గార్చి మనం ప్రార్థన చేస్తే, ఎడతెగకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మన మీదకి నింద వచ్చినా తీసేస్తాడు, సాతానుడు వచ్చినా వాడిని పక్కన పెడతాడు, అపనిందలు మన మీద పడ్డా వాటిని కూడా తీసివేస్తాడు, అవమానాన్ని కూడా తీసివేయటమే కాదు కానీ బలా నమ్మకమైనటువంటి మంచి దాసురాలుగా మనలను చేస్తాడు. కాబట్టి మనుషులు ఏముంది, ఇవాళ మనం పనిచేసినంతకాలం మనం పొగుడుతారు, లేకపోతే మనం ఏదైనా మంచిగా రోజు కొంచెం కూరేస్తా ఉంటే పొగుడుతారు. ఏ రోజు అయితే వేయడం ఆ రోజు చవపాటు పాడుతుంటారు. కాబట్టి మనుషుల్ని మనము వేరేది వేసుకోకూడదు. దేవుని వైపు మనం చూడాలి, తర్వాత మన కుటుంబం వైపు మనం చూడాలి, మన బిడ్డల వైపు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళితే దేవుని బిడ్డల ముందంతా ఆశీర్వాదము ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితము ఉంటుంది. అంతేకాకుండా ఈ లోకంలో శ్రమ పడితే
పైలోకంలో దేవుని దగ్గర మనము ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాము. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ యొక్క వచ్చినటువంటి ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. లయకర్త మీ మీద వచ్చుతున్నాడు, మీ దుర్గమునకు కావలి ఉండము, ఆ మార్గంలో కావలి ఉండము, నడుము బిగించుకుని బలముగా వాటిని ఎదిరించము. ప్రభువా, ఎందుకు ఈ మాట వచ్చిందో కాబట్టి అయా భయం చెందుతూ ఉన్నాం ప్రభువా. ఎవరికి ఎటువంటి అపాయం, ఎటువంటి ఇరుకు ఇబ్బంది కాకపోకుండా అయ్యా ప్రతి కుటుంబం చుట్టూ నీ కాపుదల ఉంచున్నాయన అని చెప్పి ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే 2-3 దినాల నుంచి శోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పెట్టాలా, దేవుని వాక్యం ఏదైనా మంచిదే, అది మన మేలుకే, మన మేలు కొడుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరము దాని గురించి భయపడాల్సినటువంటి పరిస్థితి కాదు. కానీ ఆయన అంటున్నాడు, లయకర్త మీ మీదకి వచ్చినప్పుడు వాడిని నేను జయిస్తాను, వాడిని నేను వాడబడతాను అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రార్థన పూర్వకంగా ఈ స్థలంలో వెళదాం, ప్రార్థన చేసుకుందాం. దయా కనికరమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా నాయన మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అయోగ్యులము, అవిధేయులము ప్రభువా, తిరుగుబాటు చేస్తున్నటువంటి వారు